నమ్మనియను బర్రే వాళ్ళకి చెప్పిన నేను వాళ్ళకి మాట ఇచ్చిన నేను ఫోన్ చేస్తావా నన్ను కోపం వస్తుంది మరి బర్రె అమ్ముతాను ఇంకోసారి అంటే నువ్వు ఎందుకు అడగకుండా ఎందుకు తీసుకున్నావు మరి నీకు వద్దని చెప్పినా కదా ఫోన్ చేయి వాళ్ళకు రావద్దని చెప్పు ఊరుకుంటా అంటే ఎక్కువ అవుతుంది నీకు హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. ఒక చిన్న ఫ్రాంక్తో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఏందా అనేది చెప్పలేదు కదా ఫ్రాంక్ ఏంటి అనేది. ఫ్రాంక్ వచ్చేసి శిర్ష మీద అయితే ఫ్రాంక్ అనమాట. శిర్ష వాళ్ళ పేరెంట్స్ అయితే ఆమెకైతే ఒక బర్రె గిఫ్ట్కి ఇచ్చారనమాట. ఆ బర్రెని అయితే నేను అమ్మేస్తున్నా అనేసి ఫ్రాంక్ అనమాట. సో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా అయితే కెమెరా అయితే సెట్ చేసేస్తే మనకు ఒక పని అయితే అయిపోతుంది అనమాట. ఆమె అయితే బయట నుంచి వస్తుంది, కెమెరా సెట్ చేసి మనం ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసేసిన. ఓకే రైట్. నిమ్మలంగా కూర్చున్నా నిమ్మలంగా కూర్చోకుంటే డ్యాన్స్ చేయమంటావా? నిమ్మలంగా కూర్చోకుంటే డ్యాన్స్ చేయమంటావా? ఏంది బావా అంతరికంగా చిరాకు పడతాను? చిరాకు పడక ఏం పడమంటావే? నా టెన్షన్ నాకున్నది. ప్రపంచం ఏం టెన్షన్ బావా? ఏం టెన్షనా? ఓనర్ ఫోన్ చేస్తాడు భూమి కావాలి కట్టాలని. ఉన్నాయా పైసలు మన దగ్గర? ఏ నుంచి తెచ్చి కట్టాలి? రోజు ఫోన్ చేస్తాడు. నిన్న చేసిండు, మళ్ళీ ఇవాళ చేసిండు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం అయితే లేదు. నా మీద చిరాకు పడతానవా? నీ మీద కాదు. ఏం కూర్చున్నావు బావా అని అంటావు ఏంది నువ్వు? నిమ్మలం కూర్చున్నావేంది బావా అని అంటావు, కూర్చున్నావేంది బావా అని అంటావు. కూర్చున్నావు కాబట్టి అన్నా కనబడుతుంది కదా నీకు కూర్చున్నానని. మళ్ళీ అడగాలనా దానికి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా మరి? ఏం చేయాలా? ఇక బర్రె అమ్మేస్తా. అంటే ఇక కట్టాలి కదా, ఇక బర్రె అమ్ముతా అయిపోతుంది. బర్రె అమ్మి కట్టేస్తే అయిపోతుంది. నేను అమ్మనియను, అది మా వాళ్ళు ఇచ్చిన బర్రె. మీ వాళ్ళు ఎత్తింది, వాళ్ళు ఎత్తింది. ఇక మన అప్పు ఉన్నప్పుడు కట్టొద్దా? అప్పులు ఉన్నప్పుడు కట్టాలి బావా, కట్టొద్దని నేను అంటలేదు కదా. అయితే నువ్వు బర్రె అమ్ముతావు అంటావా? మరి బర్రె అమ్ముకుంటే ఏమమ్మాలి? ఏమమ్ముతావు? జీతం ఉండి కట్టు. జీతం ఉండి కట్టాలా? అవును, కూలికి పోయి కట్టు. ఇప్పుడు ఏం పని ఉంటది? ఇప్పుడు పని లేదు. ఎండాకాలం కదా, పని ఎక్కడ ఉంటే అక్కడ ఎంకలాడుకొని దేవులాడి మరిపోవాలి పనికి. ఎండాకాలం పని ఏడు ఉంటది? అందరు ఇంట్లోనే పండుకున్నారు. ఎండాకాలం ఎవడైనా పని ఇస్తాడా? పని పోవాలి. పని పోతే తీరుతాయా పైసలు? బర్రె అమ్ముతా తీరుతాయా? వస్తాయి కదా, 10-15 వేలు దాకా వస్తాయి. అవి కట్టొస్తే అయిపోయా. మళ్ళీ నీకు కొనిస్తుంది. నాకు వస్తుంది బర్రె. నా బర్రె నాకు కావాలి, అది మా వాళ్ళు ఇష్టంగా ఇచ్చిర్రు. మరి మళ్ళా కొనిస్తానే నీకు? నాకు వద్దు బావా. నాకు కొనిచ్చుడు వద్దు, ఏమీ వద్దు. నేను బర్రె మరి ఆడ కట్టాలి కదా పైసలు. ఎన్ని తెచ్చి కట్టాలి నేను? జీతం ఉండిపోలేకపోతే కూలి పని పో. కూలి పని పోతే దొరుకుతాయి పైసలు? అదేంది మా వాళ్ళు నాకు ఇష్టంగా ఇచ్చిర్రు బర్రె. అయితే ఏంది? ఇక నీ బర్రె ఇక పాలు ఇస్తే లీటర్ల కొద్ది అని ఇక నీకు ఇష్టంగా ఇచ్చిర్రా బర్రె అని అంటున్నావా? లీటర్ల కొద్ది ఇవ్వబోతుంది. మనం మంచిగా గడ్డి పెట్టి మేపితే లీటర్ల కొద్ది అవుతుంది. కానీ నేను బర్రె అమ్మనియను. అబ్బో, నీకు గెలిగిచ్చుడు ఎక్కువైందిగా. నా బర్రెకే ఎసరు పెట్టి నువ్వు
సోది ముఖం. ఇప్పుడు ఆ బర్రెకు పొద్దుగాల పోవాలి, మధ్యాహ్నం పోవాలి, సాయంత్రం పోవాలి. నువ్వు పోతున్నావా? నేను పోతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఏందో. ఇప్పుడు పోతున్నావు కాబట్టి నువ్వు ఇంటికాడ ఉన్నావు కాబట్టి పోతున్నావు. ఇంటికాడ టైంలో నేను పోతున్నా కదా. నువ్వు పోతున్నావా? ఎక్కడ పోతున్నావు? నువ్వు లేనప్పుడు నేను పోట్లేనా? పోట్లేదు గీవట్లేదు. అది అమ్మేస్తాను, అమ్మేసి ఆడ డబ్బులు కట్టేస్తా, అయిపోతుంది పని. మళ్ళీ నీకు తర్వాత పంట మీద కొనిస్తా. నాకు వద్దు బావా. అరే నాకు వద్దు, నాకు అదే బర్రె కావాలి. వేరే బర్రె నాకు వద్దు. ఆ బర్రె అది మంచి బర్రె. ఏమనుకున్నావు? నేను చెప్పిన వస్తుంది బర్రె. బెరగాళ్ళకు ఫోన్ చేసిన, వాళ్ళు వస్తున్నారు, మరి వచ్చి వాళ్ళు వేసుకొని పోతారట. బెరగాళ్ళు వస్తారా? అయితే నిన్ను ట్రాలీలో వేసుకోపోమని చెప్తా. నన్నేం చేసుకుంటారు వాళ్ళు? బర్రె ఎందుకు వచ్చిరని నేను అడుగుతా. బర్రెనే వేసుకుపోతారు వాళ్ళు. అమ్మేసి బ్యాన్ కూడా తీసుకున్నా నేను పైసలు. అసలు ఎవరికి అడిగి తీసుకున్నావు? నేను ఎందుకు తీసుకున్నావు? బర్రె నేను అమ్మనియను. అమ్మనియను అంటే ఎట్లా మరి? ఆడ పైసలు కట్టాలి. ఆయన రోజు ఫోన్ చేసి ఇజ్జత్ ఇస్తాను. ఇజ్జత్ ఇస్తా అంటే ఎక్కడైనా కూలి పని ఉందో, ఏదైనా పని ఉందో జాడ తీసి పోదాం, పోయి కష్టపడి డబ్బులు కడదాం. కానీ బర్రె అమ్ముతా అంటే ఏంది? పోతే బర్రె మళ్ళా రాదు. మంచి బర్రె ఎక్కడి నుండి తెచ్చిస్తావు నువ్వు? అలాంటి బర్రె దొరకాలంటే ఎక్కడ దొరకదు. అంత మంచి బర్రె అది. అది అమ్ముతా అంటావేంది? అంటే ఇప్పుడు అప్పుడు వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఇజ్జత్ అయితే మంచిగా ఉంటుందా? దానికన్నా ఎక్కువ అయిపోయిందా నీ బర్రె? దానికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు బర్రె అప్పు ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోదని నేను అంటలేను, పోతుంది బావా. కానీ 4 రోజులు ఆపి కూలి వాడు ఆగుతలేడు. నీ కోసం నా కోసం ఆగడట వాడు. వానికి పని ఉన్నదట పైసలతోటి. నువ్వు మొత్తం ఇది చెప్తాను, మొత్తం ఆగం చెప్తాను. నేను అమ్మనియను బావా. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పినా రమ్మని, వాళ్ళు వస్తారు బండి వేసుకొని. నువ్వు మొత్తం కథలు పడకు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు గాయ గీకి అన్న అంటే మంచిగా ఉండదు. అసలు రాకానికి ఫోన్ చేయి మళ్ళా. అరే నేను పైసలు తీసుకున్నాడా నిన్న? ఎందుకు తీసుకున్నావు మరి? ఎవరికి అడిగి తీసుకున్నావు? నీకు అడగాలనా? నేను అడగాలి. ఎందుకు అడగాలి? నా బర్రె కాబట్టి. నీ బర్రె అయితే నా బర్రె అయితే నా సొమ్ము నీది కదా, నీ సొమ్ము నాది కదా. అయితే మీ వాళ్ళు ఇచ్చిన భూమి ఉంది కదా, దాంట్లో నుండి ఒక గుంట ఆమె ఇచ్చేయి. భూమి ఎట్లా అమ్ముతారు? నువ్వు గమ్మత్ మాట్లాడతావు. మరి బర్రె ఎట్లా అమ్ముతారు? మళ్ళీ బర్రె అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు, ఏం లేదు. భూమి కూడా కొనుక్కోవచ్చు. రాదు మరి కొనుక్కోవాలంటున్నా నేను. కొనుక్కున్న బర్రెలు అవి మంచిగా ఉండవు. ఈ బర్రె అంటే మనం ఇక్కడ ఉండి పిలిచినాం అనుకో, అక్కడ నుండి వస్తుంది. ఎట్లా అంటే మన లెక్క ఉంటది ఆ బర్రె, మన మాటల్లో ఉంటది. అలాంటి బర్రె నేను అమ్మను. నా ప్రాణం పోయినా మంచిదే, కానీ నా బర్రెని అస్సలు అమ్మను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలి? మీ వాళ్ళు ఇచ్చిన భూమి ఉంది కదా, భూమి అమ్మిచ్చి బర్రె అమ్ముతాడట. బర్రె అమ్మో. వాళ్ళు వస్తారు, నేను పోతా బైకడికి పోయి బర్రె మిగతా పైసలు తీసుకొని. నువ్వు ఫోన్ చేయి బాబా, నాకు బర్రె వాళ్ళు వస్తారు. నేను అమ్మను బాబా, నువ్వు అట్లా చేయకు. చేసులే కానీ నేను వాళ్ళు వచ్చి బాబా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. రావద్దు, మాకు లోళ్ళు అవుతుంది, బర్రె అట అమ్మదట అని చెప్పి. నీతోటి ఏంది ఇది? బాబా నేను అమ్మని బర్రె. వాళ్ళకి చెప్పిన నేను, వాళ్ళకి మాట ఇచ్చిన నేను. మరి పైసలు తీసుకున్నా నీ బర్రె నీకు మళ్ళా ఇస్తా. కానీ పైసలు ఎందుకు తీసుకున్నావు? నాకు వద్దు, నీ పైసలు వద్దు. నాకు బర్రె కావాలి. వద్దు, నాకు బర్రె కావాలి బాబా. వాళ్ళకి ఫోన్ చేసి వద్దని చెప్పు. ఫస్ట్ వద్దని చెప్పు బాబా. నువ్వేనా మెంటల్ దాన్ని వా? లేకుంటే ఏంది నీకు పిచ్చి గిట్ల లేచింది ఏంది? నేను మెంటల్ దాన్ని ఏం కాదు, మంచిదాన్నే. నేను బర్రెని అమ్మేసిన వాళ్ళకు నిన్ననే పైసలు తీసుకున్నా. నీకు చెప్తే అర్థమైతే లేదా? వద్దు బాబా, బర్రె అమ్ముతారు బాబా. నిన్న పైసలు తీసుకున్నా, నేను అడ్వాన్స్ తీసుకున్నా 5,000. ఇంకో 15,000 ఇస్తే కథం 20,000కి అమ్మేసిన. ఆ 20,000 తీసుకుపోయి ఆడ కవులు కడితే అయిపోయాయి. మళ్ళీ నీ బర్రె నీకు కొనిస్తుంది తర్వాత. అర్థమైందా? ఏం వద్దు నాకు, వద్దు బాబా. బర్రె అయితే అసలు అమ్మనియను నేను. అమ్మిన వాళ్ళు బైకాడికి వస్తురట, నేను పోతా. నేను పోయి వాళ్ళకి వద్దనే. నువ్వు ఫోన్ చేస్తావా? నన్ను కోపం వస్తుంది మరి. బర్రె అమ్ముతాను ఇంకోసారి అంటే నాకు రాదా కోపం? నాకు కూడా వస్తుంది. అవునా? అవును. మరి పైసలు ఎవరి నుంచి తెచ్చి కట్టాలి? మరి చెప్పు, నువ్వే చెప్పు. ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయా? సరే అప్పు ఎవడిస్తాండి ఇప్పుడు ఎండాకాలం వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయా? మీ వాళ్ళకి అడుగు మరి, పైసలు ఇవ్వమని చెప్పు, మీ వాళ్ళకి చెప్పు.
ఓ 20,000 ఏమని చెప్పా ఫోన్ ఇవ్వు, మాట్లాడు మీ వాళ్ళతో మాట్లాడు. నేను మా వాళ్ళ దగ్గర నేను ఎందుకు అడుగుతా, నేను అడగను ఆ? అడగను. మరి అటు మీ వాళ్ళకి అడగవు, మళ్ళీ ఇటేమో బర్రె నమ్మనియవు, మరి ఎట్లా అప్పెట్లా తిరుగుతుంది? నాకు వద్దు, నేను మా వాళ్ళకి అడగను, నువ్వు బర్రె ఇంకా మళ్ళీ వాడు ఇంటి ముందు వచ్చి ఇజ్జత్ ఇస్తాడు. వస్తా అని చెప్తే నేనే వద్దన్నా, నేను సాయంత్రం కల్లా నీకు పైసలు కడతా అని చెప్పిన. నేను వద్దంటాను, నేను అమ్మను బర్రె. ఎక్కడైనా తెచ్చి అప్పు తీసుకొచ్చి కట్టు. నేను బర్రె ఆల్రౌండ్ అమ్మేసిన, పైసలు తీసుకున్నా, మళ్ళా అడ్వాన్స్ 5,000, మళ్ళీ రిటర్న్ పంపిస్తే మళ్ళీ 5,000కు 5,000 కలిపిమంటాడు. మళ్ళీ అప్పుడు మళ్ళీ 5,000 మనమే నష్టపోతాం. నువ్వు ఎందుకు అడగకుండా ఎందుకు తీసుకున్నావు? మరి నీకు వద్దని చెప్పినా కదా, నీకు వద్దు వద్దని చెప్తేనే అర్థం కదా. ఫోన్ చేయి వాళ్ళకు, రావద్దని చెప్పు. ఊరుకుంటా అంటే ఎక్కువ అవుతుంది నీకు. నేను అమ్మేసిన అని చెప్తే నీకు అర్థం కదా. నువ్వు అమ్మేడు వద్దు, ఏమొద్దు నాకు. ఫోన్ చేయి వాళ్ళకు. నేను ఫోన్ చేస్తలేను, ఏం లేనే మొత్తం కథలు నువ్వు అంత కథలు చేస్తాను. వద్దు, అస్సలు వద్దు. ఫోన్ చేయి వాళ్ళకు, వద్దని చెప్పు. సరే ఏం చెప్తారే ఊకే ఫోను? వద్దని చెప్పు, రావద్దని చెప్పు. మాకు బర్రె అమ్మదట. పైసలు ఇచ్చినోడు రావద్దంటే ఊకుంటాడా? 5,000 ఇచ్చిండు అడ్వాన్స్, పని లేక తీసుకున్నా. నువ్వు అస్సలు వద్దని చెప్తావా చెప్పవా? నువ్వు రావద్దని చెప్తావా? నన్ను ఫోన్ చేయి, నేను మాట్లాడతా. ఫోన్ చేయి, మాట్లాడతా. ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావు. నువ్వు వద్దని చెప్పు ఫస్ట్. వద్దని చెప్పు. మరి నువ్వే కట్టు మరి పైసలు, నేను వద్దని చెప్తా. 5,000కు 5,000 కలిపి. నేను ఎక్కడి నుండి తెచ్చియాలి నీకు? మరి ఎందుకు ఆపుతున్నావు? అరే బర్రె అమ్మొద్దనా అంటే పైసలు నువ్వే తెచ్చి అంటావు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పు. వాళ్ళు వచ్చినాక ఇంకా రచ్చ ఉంటది. మరి నీ ఇష్టం. ఏంది రచ్చ ఉండేది? ఏంది? ఏం చెప్తావు? మంచిగా చెప్పినప్పుడు మనం మంచిగా వినాలి. బర్రె అమ్ముతాడా? బర్రె ఏంది అది? మా వాళ్ళు ఇష్టంగా ఇచ్చిర్రు నాకు బర్రె. అది మళ్ళా మా అమ్మకు మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిర్రు. అక్కడ నుండి మా ఇంటికి నాకు ఇచ్చిర్రు. ఇక్కడ ఒక్కొక్కరు అట్లా ఇసుకుంటూ వస్తారు. అది మంచి బర్రె, అది మళ్ళీ పోతే రాదు. నీకేం తెలుసు? వాళ్ళు ప్రేమగా ఇచ్చిర్రు. అలాంటి బర్రె ఎన్నిసార్లు చెప్తే 100 సార్లు చెప్పిన. ఇప్పుడు ప్రేమగా ఇచ్చిర్రు అని. నీ వాళ్ళకి నీ మీదనే ఉన్నది ప్రేమ. భూమి అమ్మిచ్చే నాకేంది? బర్రె అమ్ముతాడట. నేను అమ్మేసినా కానీ అమ్మేసినా ఆల్రౌండ్ పైసలు కూడా ముట్టినాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళు వేసుకోపోతారు, బండి వేసుకొని వస్తారు. ట్రాలీ ఇది ఫ్రాంక్ చేసిందే నిజం అనుకుని నువ్వు ఫోన్ కొడుతుంది సోది ముఖం గానా.